వాళ్ళ స్థితి, వాళ్ళ ఆలోచనల, వాళ్ళ కుట్రబాజితనానికి అది రుజువు అవుతున్నది. ఇప్పుడు పృథ్వీరాజ్ గారు మాట్లాడతారు. కూర్చోాలా నిలబడాలన్నా? అందరికి నమస్కారం. ఈ సల్లకొచ్చి ముట్టదాల్సి ముచ్చటొద్దు ఉన్నదని చెప్పుకున్నాం గంతనే. ఇంకా ముందు ఏం లేదు. గద్దర్ అవార్డుల పేరు మీద ఒక గలీజ్ సంస్కృతి మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు. ఒక వాస్తవంగా గద్దర్ అన్న అవార్డు గద్దార్ గాన్లకి ఇచ్చినోడు కూడా గద్దార్ గాడే. తెలంగాణ గద్దార్ రేవంత్ రెడ్డి. కుల్లం మాట్లాడుకుందాం అంటే తెలంగాణ గద్దార్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే మా అన్న మాట్లాడుకుంటూ చెప్తా ఉండే, ముఖ్యమంత్రికి తెలుసో తెలియదో అని. పక్కా అన్ని తెలుసు, ఆయనకు అన్ని తెలిసే చేసిండు. ఈ చెంచాగిరి చేసుడు, బాంచంగిరి చేసుడు ఆయన రాజకీయాలు ఉన్నప్పటికాడికి చేసుకుంటూ వచ్చిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుంటుండో లేకపోతే ఆంధ్రలోకి ముఖ్యమంత్రి అనుకుంటుండో తెలియదు, కానీ తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాహిత్యాన్ని సర్వనాశనం చేసి అవమానపరుస్తున్నారు. ఉద్యమకారులై తెలంగాణ ప్రజలది గుండె గాయమయ్యేటట్టు చేస్తున్నాడు. ఈ కుల్లం తెలంగాణ రాష్ట్ర గీతాన్నే ఆయన ఆంధ్రలోతో చేయించిండు. ఇప్పుడు ఉద్యమం నడిచిన రోజులు ఏ పల్లెకి పోయినా కానీ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట ఎక్కడ పోయినా కానీ ఒక రౌద్రం ఉండేది, జై తెలంగాణ జై తెలంగాణ అంటే. దాన్ని మొత్తం ఇప్పుడు ఏంటంటే సావుకాడ సన్నాయి పాట, సన్నాయి లెక్కున్నది ఇప్పుడు ఆయన చేసిన కీరవాణి. మరి ఈయనకి ఏమనిపిస్తుంది? రాత్రి కూడా నిద్ర వచ్చలేనప్పుడు ముఖ్యమంత్రి అది పెట్టుకొని పండుకుంటున్నాం, మాకు ఎరకలే, కానీ అది అంత దరిద్రంగా ఉన్నది, అష్ట దరిద్రంగా ఉన్నది. అప్పుడే చెప్పినాం, జానపద జనజీవన జావలీలు జాలువార కవిగాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర అనునిత్యం మీగానం అమ్మ నువ్వే మా ప్రాణం అనుకుంటా ప్రాణం లెక్క తెలంగాణ డప్పును కావచ్చు, తెలంగాణ డోల్ను కావచ్చు, తెలంగాణ మాండలికాలు, తెలంగాణ ఉద్యమం మొత్తం నడిచిన రోజులు అనుకుంటా తిరిగిన వాళ్ళందరికీ ఒకటేసారి గుండె మీద గడ్డపార కొట్టినట్టు కీరవాన్ అంటే ఆయన పట్టుకొచ్చి ఆ పాట పెట్టిండు. అప్పటి నుంచి మొదలైంది ఆయనది. అంటే ఆయనకు తెలంగాణ అంటే ఎంతసేపు ఆయన తెలంగాణ సోయి పక్క కొడిస్తే ఆంధ్రోళన ఎట్లా మెప్పించుకోవాలి, ఆంధ్రోళన ఎట్లా మంచిగా చేసుకోవాలనేదే ఉన్నది. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్లో పెట్టిన రోజు కూడా ఆయన మొత్తం ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం పాటలే వినిపించినాడు తప్ప ఏ తెలంగాణ ఆయమన్న తెలంగాణ పాటలు ఎక్కడ వినిపించలే. మొన్న ఇక్కడ స్టేజ్ మీద కూడా పాడే క్రమంలో మంగిలి పాపం ఆమెకేమో యాస తెలియదా, ఏం తెలియదా. పోలీసు మిలిటరీ రెండు బలవంతులా అనుకొని నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో అని స్త్రీ పురుషులంతా కలిసి పిల్లాలమంతా కలిసి వడి సేల రాళ్ళు నింపి వడిగా కొట్టితేను కారాపు నీళ్లు తెచ్చి నీ కళ్ళల్లో జల్లితేను నీ మిలిటరీ పారిపోయారు అని. ఆ పదాలు కూడా పాపం అనొస్తలేదు ఆమెకు. బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే ఓతావు కొడుకో నైజాము సర్కారోడా నాజీల మించి నవ్రో నైజాము సర్కారోడా. ఇట్లా అంటే ఆ పౌరుషం ఎక్కడ కనబడతలేదు. ఇట్లా ఆ వెకిలి జంపులు, అది కూడా మళ్ళీ ఆ సినిమాటిక్ జంపులు ఉంటాయి. ఆ సినిమాటిక్ జంపులు చూసినాక చాలా ఇన్సల్టింగ్ అనిపించింది, చాలా అవమానంగా అనిపించింది. ఎంత దరిద్రంగా అంటే అసదరిద్రం. మళ్ళీ దానికి వెకిలి నవ్వులు. నేను కాదు, పల్లెలో ఏ పల్లెలో పోయినా కానీ ఈ పాట అద్భుతంగా పాడగలుగుతారు. చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వుండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ కిలా కింద నీ గోరి గర్తం కొడుకో నైజాము సర్కారోడా నీ గోరి గర్తం కొడుకో నైజాము సర్కారోడా. ఒక పౌరుషంగా పాడాల్సిన దాన్ని అదొక కామెడీ పాట లెక్క పాడినిపించింది. ఎవరు ఈ తెలంగాణ సోయినోళ్ళు ఎవరైనా బొచ్చడు 100,000 మంది వేదికల మీదకి ఆడిరు కదా, వాళ్ళని ఎవరిని తీసుకొచ్చినా ఎవరిని పెట్టినా కానీ ఇంకా అద్భుతంగా పాడగలుగుతుండే. అంటే మనసుకెళ్ళి రావాలి అది. అందుకని ముఖ్యమంత్రి కూడా మనసు లేదు, ముఖ్యమంత్రికి మనసు లేదు. ముఖ్యమంత్రి ఇంకొకటి చాలా చాలా అవమానకరంగా ఏమనిపిస్తున్నట్టు ఆయన ఉపన్యాసం విన్నా నేను. దాన్ని ఉపన్యాసం వింటే ఈ సోయిలేనోనికి ఎంతసేపు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మోహన్ బాబులు, లాస్ట్ కు రామచరణ్ కాడికి వెళ్ళి అందరి పేర్లు చదివిండు. కానీ పైడి జయరాజు తెలంగాణలో పుట్టినటువంటి ఒక అద్భుతమైన ఆనిముత్యం 1931 నుంచి చెప్తాను నేను. పైడి జయరాజు దాదాపు 200 సినిమాల వరకు
అంటే విభిన్న భాషలలో గుజరాతీలో కావచ్చు, మరాఠీలో కావచ్చు, కన్నడలో కావచ్చు, దేశం మొత్తం అశోక్ కుమార్, పృథ్వీరాజ్ కపూర్ ఇటువంటి వాళ్ళతోటి పనిచేసిన ఆయనే. కనీసం పేరు ఉచ్చరిస్తుంది కూడా నీకు కనీసం సోయి లేకుంటే అసలు నువ్వేందే? అందుకే అంటున్నా, నువ్వు యు ఆర్ సోల్డ్ అవుట్. ఈ ముఖ్యమంత్రి ఆంధ్ర సంస్కృతికి, ఆంధ్ర పెట్టుబడిదారులకు, ఆంధ్ర దోపిడీ ఆలోచన విధానాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ ముఖ్యమంత్రి సోల్డ్ అవుట్. త్యాగరాజ్ కావచ్చు, కాంతారావు అద్భుతంగా వేషాలు, అర్జున్ వేషము, కృష్ణుని వేషము, పౌరాణికాలు, ఫోక్లోరు, దాదాపు ఆయన కూడా 400 పైన సినిమాలలో యాక్ట్ చేసిండు. నీ నోరెట్లా రాలేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఒక్కసారి ఒక్కని పేరన్నా తెలంగాణ సంబంధించిన పేరు ఉచ్చరించినవా ఉపన్యాసంలా? ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కూడా 480 సినిమాలు ఆయన యాక్ట్ చేసిన 400 సినిమాలు. లాస్ట్ కానీ ఎంత అంటే ఆయన దగ్గర అంటే పేదోళ్ళ గురించి కావచ్చు, ఆ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ గురించి 12 ఎకరాలు చిత్రపురి కాలనీలో 12 ఎకరాల భూమి దానం చేసిన టెక్నీషియన్లకు, వీళ్ళకు కెమెరామెన్లకు ఉపయోగపడ్డట్టు వాళ్ళు ఇల్లు ఉండేటందుకు అని చెప్పి దానం చేసిన ప్రభాకర్ రెడ్డి గారి పేరు కూడా నీకు గుర్తుకు రాలేదు అనే? నీకు నువ్వు చెప్పిన పేర్లందరూ ఇక్కడికి వచ్చి ఈ స్టూడియోలు, ఆ స్టూడియోలు, ఎన్టీఆర్ స్టూడియోలు, పద్మాలయాలు, రామానాయుడు స్టూడియోలు అన్ని పెట్టుకొని ఎకరాలు తెలంగాణ భూమిని తీసుకొని కమర్షియల్ యూనిట్లుగా పెట్టి ఇప్పుడు కిరాయిలు తీసుకుంటున్న వాళ్ళైతే కనీసంగా ప్రభాకర్ రెడ్డి గారి పేరన్నా నీకు గుర్తుకు రావాలి కదా. ఒక సుక్కసదే గారి పేరు గుర్తుకుండదు నీకు, మిద్దరాములు పేరు గుర్తుకుండదు నీకు. ఎవరిది అంటే బై డిజైన్ ఈ ముఖ్యమంత్రి బై డిజైన్ ఈ తెలంగాణ చరిత్రను ఈవెన్ నేను స్పోర్ట్స్ పర్సనాలిటీ గురించి అన్న జరాగే ఒక్క నిమిషం, ఏదో స్పోర్ట్స్ పర్సనాలిటీ గురించి నువ్వు మాట్లాడలేదు, స్పోర్ట్స్ మీటింగ్లను కళాకారుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటలేం మేము. ఆ రంగంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే నారాయణ సొంటోళ్ళు కావచ్చు, ఇట్లా చాలా మంది చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు. వీళ్ళు ఈ ఆంధ్ర సినిమా చేతులల్లా నలిగిపోయి ఏదో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ పేర్లను ఎక్కడన్నా మాట్లాడతారంటే ఒక్క పేరు కూడా చెప్పలేదు. అందుకే అంటున్నా నేను, ఆయనకు అంతా సోయి ఉన్నది. అందుకే ముసుగులో గుదిలాడొద్దు, ఉన్నట్టు చెప్పాల్సిందే. ఈ దుర్మార్గునికి ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుని చాలా నేను పక్కా చెప్తున్నా అంటున్నా కూడా. ఎందుకంటే అడుగున అవమానపరుస్తున్నాడు. నువ్వు అమరుల స్తూపం కూడా తీసుకొచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం పెడతావు. అరే ఏ సినిమాకి పోయి నువ్వు ఇచ్చేది? నువ్వు అవార్డు ఏ సినిమాకి ఇచ్చిండు? మన ఈయనకు అడవి తల్లికి దండాలు, ఈ రజాకార్ సినిమా గురించి మా రఫీభాయ్ చెప్పిండు. నేను సినిమా చూడలే కానీ ఆ సినిమా చాలా దారుణంగా అసలు తెలంగాణ చరిత్రను మొత్తం తొక్కిపెట్టిన సినిమాకు ఇది చరిత్ర, నిజమైన చరిత్ర సినిమా అని ఇచ్చినట్టే. మరి మావాడు రేపు భవిష్యత్తులో బీజేపీలో పోవాలనుకుంటున్నామో మాకు ఎరకలే కానీ అటువంటి ప్లాన్లు ఏమైనా ఉన్నాయో ఇప్పటి నుంచే మొదలే రంగం సిద్ధం చేసుకుంటున్నాయేమో. ఎందుకంటే ఇదంతా జంపింగ్ జపాంగ్లు ఏంటంటే అటు పోతారు వీళ్ళు రాజకీయ అవసరాల గురించి. విలువల మన్నా పాడ ఆడ ముంగట సావు సస్తుంటే కూడా దాని చుట్టూ ఉన్న పేలాలు పైసలు దొరుకుతాయా ఏరుకొని దాని చుట్టూ ఉన్న అధికారం ఉంటే వాడుకొని తిరిగేటందుకే ఉన్నారు ఇటువంటి వాళ్ళు తప్ప. నేను చాలా బాధతోటి చాలా ఇప్పటికీ కూడా సావులు అవుతున్నాయి కాబట్టి ఆ పాడలు మోసి శవాల కాడికి ఇళ్ల కాడికి పోయొచ్చుకోండి కాబట్టి చెప్తున్నా. మొన్నటి ఒక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటారు. నాయనాయుడు ప్రెస్ మీట్ పెట్టినా ఒక 10 రోజులకే శంకర్ అని చెప్పి జగిత్యాల గొల్లపల్లి మండల్ బీబిరాజ్పల్లి ఊర్లో ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అది జాతర అవుతున్నది, అది వేరే సబ్జెక్ట్. కానీ ఇక్కడ అడవి గురించి, అడవి జీవితం గురించి, అడవి సల్లాగుంటే అన్నానికి కొదువ లేదు, పంటలు ఇంటికి వస్తాయి, పండుగ చేసుకుంటాం. కట్లు చూడు నాగుం పాం పడిగే చూడు రేలా 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 రే అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో. మనుషులు పక్షులు సల్లంగా బతికిన అడవి తల్లి ప్రేమలు చూడు అనుకుంటా ఆయన పాట రాస్తే, గద్దరన్న పాట రాస్తే, ఆ అడవిని సర్వనాశనం చేసి ఒక స్మగ్లర్ పాత్ర పోషించినటువంటి ఒక యాక్టర్కు నువ్వు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చినట్టే. మీరు ఏంద్రా నాయన, మీ మనసులా మీరు అన్నం తింటురా గడ్డి తింటున్నా నాకు అర్థమైతలేదు. ఆయనకు అడవిని కాపాడాలి అని ఆయన తన చెప్తుంటే తన బాధలలో అన్నిట్లలా కొండల నుండి కోలల నుండి గోదావరమ్మ పరుగులు చూడు. ఇట్లా అంటే నదులు కావచ్చు,
పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, వాళ్ళ జీవన విధానాన్ని మొత్తం దాన్ని ఎట్లా కాపాడుకోవాలని చెప్పని తన చెప్తే ఓ స్మగ్లర్ను వాడు నీళ్ళ ట్యాంక్ ఉంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ నల్ల పెట్టి వాడు మూత్రం పోస్తే పాత్రధారికి నువ్వు అవార్డు ఇచ్చినావు. ఇక నేను పిచ్చోడనల్లా, నీ పిచ్చోడైతే నేనైతే అనదలుచుకోలేను, కానీ బాగా సోయితోటి అసలు ఈ తెలంగాణ జనానికి సోయలేదనుకోను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల మీద బంధుకు పెట్టడం తీసుకుపోయి ముఖ్యమంత్రి పదవి మీద కూర్చోబెట్టినాం కదా, అందుకే సిగ్గుపడాలి మనం కూడా, తెలంగాణ జనం కూడా సిగ్గుపడాలి. ఇప్పుడు ఇవి అంటే ఇవి జరుగుతూనే ఉంటాయి. అంటే ఒక దిక్కు శవాల జాతర అవుతున్నప్పుడు కూడా బెల్లిలైతో కళాకారు లొల్లి బుట్టే, ఊరువాడ లొల్లి బుట్టే, పట్నాముల్ల లొల్లి బుట్టే అని లొల్లి పెట్టుకుంటే తిరుగుతున్న బెల్లెలతో ముక్కలు నరుకుతున్నప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో మాకు సోయి ఉండాలి. మా అసంటోళ్ళకు నీ మీద మాకేం ఉండొద్దు, అసలు ప్రేమలు ఉండొద్దు. అసలు నీ అసంటోడు వచ్చినాక ఏమైనా మంచి చేస్తారని అనుకోవద్దు, కానీ అనుకున్నాం చలో ఎవడోడు వచ్చిండ్రా భయ్, వచ్చినాక నన్నా చేస్తాడు కావచ్చు అని. కానీ మా వాడు బడే టాలెంటెడ్, ఇట్లా అటు ఇటు మాట్లాడేటోళ్ళని, పాట పాడేటోళ్ళని వాళ్ళ వీళ్ళను పక్కకు పెట్టుకున్నాడు. ఇక ఎప్పుడుగా పల్లెల గురించి రాసిన వాళ్ళని వాళ్ళ వీళ్ళకు దగ్గర పెట్టుకున్నాడు. దగ్గర పెట్టుకొని ఇక వీళ్ళని జర మంచిగా చేసుకుంటే అయిపోతుంది, ఇక తెలంగాణ అంతా మనం మేనేజ్ చేయొచ్చు అనుకుంటారు. తెలంగాణలో నిజమైన తెలంగాణ వాదులు నీ అవార్డులు రివార్డులు తీసుకున్నా కానీ తీసుకోకున్నా కానీ, నువ్వు కన్సిడర్ చేసినా చేయకున్నా, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ఆత్మల గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు, మనస్తత్వాలు ఇంకా బతికే ఉన్నాయి. జాగ్రత్త. ఈ అవార్డులు మొత్తం ఇది ఒక పచ్చి బూటకం. తన చెప్పింది కదా, ఒక్కొక్క పాయింట్ లీగల్ గా కూడా నేను చదివిన, అది ఎంత లీగల్ గా ఏ దిక్కుకెళ్ళి చూసినా కానీ ఇవన్నీ మొత్తం అదొక తప్పులు. ఆ వేదికనే అసలు అంతా వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులు, వెకిలి పాటలు చిల్లరగా అందులో జమాత్ అయిపోయింది. అది మొత్తం అవహేళన తెలంగాణ సంస్కృతిని. అరే నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో కళారూపాలు దాదాపు 124, 126 కళారూపాలు తెలంగాణలో ఉంటే, సోయున్నోడు ఒక 4-5 కళారూపాలను ప్రదర్శించి వాళ్ళు ఎట్లా బతుకుతాయి, వీళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి అని ఎక్కడ సోయి లేకుండా చేసి తెలంగాణను ప్రపంచ స్థాయిలో ఈవెన్ గద్దరన్న బొమ్మ పెట్టి, అది కూడా ఇన్సల్టింగ్ ఏంటంటే గద్దరన్నను చూపించుకుంటా, గద్దరన్న ముఖం చూపించుకుంటా ఈ సంస్కృతిని, సాహిత్యాన్ని బొందబెట్టేటువంటి ప్రయత్నము ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుస్సాహసం. దీన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు కూడా విజ్ఞప్తి, నేను కావాలని ఈ పాటలు ఒక 2-3 లైన్లు పాడి కూడా ఎందుకు వినిపిస్తున్నా అంటే, వాళ్ళ సాహిత్యం ఏంది, వాళ్ళ కథ, దానిలో ఎంత అడ్డమైన పాట బయలు ఉన్నది. ఏదో ఫీలింగ్స్ అనే ఒక పాట. దరిద్ర ఏం సినిమాలు రా నాయన, మీ ఏం కల్చర్ మీది, మీ కథ ఏంది, మేము చెత్త కల్చరు, మీ బ్రాటప్ ఏంది అసలు నాకు అర్థం కాదు. ఎటువంటి అంటే ఈయన అటువంటి వాళ్ళ దగ్గరనే ఉండి వచ్చింది కాబట్టి, ఆ సినిమా కల్చర్లో ఉండి వచ్చింది కాబట్టి, ఏ సినిమా కల్చర్ను మనం కాదనుకున్నామో, ఏ సినిమా కల్చర్లో మన భాషను మొత్తం కమెడియన్లకు, గుండాలకు, రౌడీలకు పెట్టినరో అది కాకుండా చేయరా నాయన అని మనం తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళే అరే బాలకృష్ణ అంటే జై తెలంగాణ ఒకటే మురుస్తున్నారు. ఈయన నోట్లకెళ్ళి జై తెలంగాణ రాలే, కానీ ఇప్పుడు వాళ్ళకేం కావాలి, మార్కెట్ కావాలి. ఇక్కడ తెలంగాణలో వాళ్ళ సినిమాలు చూడాలి. ఆ దుర్మార్గుడు అంతకుముందు అన్నాడు, మరి వీళ్ళు ఎవరన్నా తెలంగాణ ఉద్యమానికి ఎవరన్నా సపోర్ట్ చేసిండా? సిగ్గెట్లా లేదు కానీ వాళ్ళని పక్కకు పెట్టుకొని నువ్వేందో వాడు వచ్చాట ఏదో పసపస ఏంది డైలాగ్ ఏదో కొట్టిండు కాబట్టి నరకుడు గురించి రప్పరప్పాట ఏందో అని రప్పరప్ప ఏందో ఈ కథ ఏందో నాకు అది అర్థమే కాలే. అయితే ఆయన కేసు అయినందుకు ఆయన మంచిగా చేసుకుంటేందుకు అవార్డు ఇచ్చి పడేసినట్టు. ఇంకోటి ఘోరం ఏంటంటే, ఇక్కడ తెలంగాణ గురించి తిరిగినటువంటి వాళ్ళు, నేను మొన్న జనగాం పోతే ఒగ్గు కళాకారులు తెలంగాణ మీటింగ్ పోయి ఇంటికి పోతుంటే యాక్సిడెంట్ అయితే 20 లక్షల రూపాయలు ఖర్చు అయిందట. అయితే గవర్నమెంట్ లో సీఎం రిలీఫ్ ఫండ్ కేస్తే 50,000 రూపాయలు అయింది. అరే మెంటల్ నా కొడుకుల అటువంటి కళాకారులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి పైసలు, ఈ సినిమా వాళ్ళకు పైసలు ఇస్తే ఇవ్వకుంటే వాళ్ళు ఆల్రెడీ దోపిడీ చేస్తారు కదా, వాళ్ళ దగ్గరనే వచ్చాడు 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, వాళ్ళకు ఓనికి 5 లక్షలట, ఓనికి 10 లక్షలట. పెన్షన్లు ఇరవై ఆయన అంటే పెన్షన్లు ఇచ్చినందుకు పైసలు లేవంటాడు, నన్ను ఓసుకోరి చీరుకోర్రి నా కూర అమ్ముకోర్రి అని చెప్తాడు. ఆయన కూర కూడా లేదు కానీ ఆయన చెప్తాడు. కానీ కళాకారులు, అదే కళాకారులు మన తెలంగాణలో అద్భుతమైనటువంటి వాళ్ళు ఒక్కొక్కరు, వరంగల్ సీన్ కావచ్చు, కోదారి సీన్ కావచ్చు, గిద్దరామ్ నర్సయ్య కావచ్చు, ఎంతో మంది కళాకారులు కింద పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది పార్టీల చుట్టూ అడ్డు తిరిగి జర్రా ఆర్థికంగా కడుపు నింపుకుంటారేమో కానీ లేనటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళకేం చేస్తావో చెప్పు. వాళ్ళ సంస్కృతి, ఆ తెలంగాణ సంస్కృతి సాహిత్యాన్ని, ఆ
వేదిక మీద ప్రదర్శించేది పోయి ఆ సినిమాలు కూడా మరి మన ప్రాంతంలో సినిమాలు కూడా తీస్తున్నారు కదా. ఇప్పుడు బలగాం గురించి చెప్పి నిజంగా ఏ పల్లెలో మా ఊర్లో కూడా వేయించినాం. ఏ ఊర్లో పోయినా కానీ ఆటలు కొన్ని వందల మంది ఊర్లో వచ్చి తరలొచ్చి చూసారు. ఒక చిన్న కాకి కాన్సెప్ట్ తీసుకుని అటువంటి నేను రవిపైతో మాట్లాడే మన దగ్గర లేదంటే అన్న వచ్చాడు సినిమాలు వచ్చినాయని చెప్పని ఇది ఒక హంబగు. వాళ్ళు సినిమాల అవార్డులు వాళ్ళు తీసుకున్నారు. ఎవరన్నా జడ్జిమెంట్ చెప్పేటోడు ఇప్పుడు ఎట్లున్నదంటే దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్టు వాళ్ళే కూర్చొని జ్యూరీలో వాళ్ళే ఉండి వాళ్ళే అవార్డులు తీసుకున్నాడు. ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత దారుణం. ఇది తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ గద్దర్ అవార్డులు, గద్దర్ సినిమా అవార్డులు ఏదైతే వీళ్ళు అనౌన్స్ చేసిండ్రో అసలు ఫస్ట్ నేను కూడా సంతోషపడ్డా. ఆయనే ఆ వేదిక మీద నేను కూడా ఉన్న ఆయన అనౌన్స్ చేసినాడు. నిజం కూడా దీని ఒక కొత్త ట్రెండ్, ఒక కొత్త వరవడి తీసుకొస్తాడేమో అని అనుకున్నాం. కానీ ఈ చెత్త సినిమాలకు, ఈ చెత్త క్యారెక్టర్లకు, ఈ చెత్తగాన్లకు ఈ చెత్త అవార్డులు ఇస్తారు అనుకోవాలి. అది గద్దర్ పేరు పెట్టుడు అనేది మాకు అవమానంగా ఉన్నది. మీరు దాన్ని మొత్తం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే వీళ్ళతో ఏమైతుంది అనుకుంటారు కదా, మాకు గోరంగల సభలు బొచ్చడు తెలంగాణలో పెట్టి జనాన్ని చైతన్యవంతులను చేసిన వాళ్ళము, మాకు అనుభవం ఉన్నది. మేము మళ్ళా ఇటువంటివే నువ్వు చేసేటి, నీ పార్టీ వాళ్ళు చేసేటి, నీ ఆంధ్ర బానిస ఆలోచనలు తరువ కింద దాకా తీసుకుపోయి ఎక్స్పోజ్ చేస్తాము, జనాన్ని చైతన్యవంతులను చేస్తాము. విజ్ఞప్తి చేయవలసుకునేదంటే మన కళారూపాలను, మన సంస్కృతిని, మన సాహిత్యాన్ని, మన అస్తిత్వాన్ని ప్రతిబింబించేటిదిగా చేస్తేనే గద్దరన్నకు నిజమైన నివాళి. అట్లయితేనే తన పేరు మీద అవార్డులు ఉంచాలి. లేకపోతే మీరు పెట్టుకుని ఏమైనా పెట్టుకోరు, ఆయన ఎవరికైనా పేరు పెట్టుకుని ఏమైనా చేయరు. కానీ గద్దరన్న సాహిత్యంతో తెలంగాణ నేనే కాదు యావత్ తెలంగాణ కనెక్ట్ అయింది, ఇంటిల్లిపాదు కనెక్ట్ అయింది. కాబట్టినే ఆయన రాసింది ఏంది, నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తో బుట్టూరున్నం తీర్చుకుంటేనే చెల్లెమ్మ అని రాస్తే ఫీలింగ్స్ అనే పాట ఉన్న సినిమాలో యాక్ట్ చేసిన అవార్డు ఇస్తావు. ఆ సాహిత్యం ఎక్కడ, ఇక్కడ సాహిత్యం ఎక్కడ? గా విమలక్క అమర్ రాసింది ఇంకోటి ఉంది కదా, ఆ సినిమా ఏంటిదే, పొడుగుతోడు ఉంటాడు చూడు హీరో, ఏం పేరు అని పేరు, సురేష్ బాబు ఫ్యామిలీ వాడు ఉంటాడు. ఆ ఫిదా సినిమాలో ఆఖరి సాంగ్ ఉంటది, ఎంత అద్భుతమైన అర్థం వచ్చేటువంటి ఆ పాట. అటువంటి అన్న ఐడెంటిఫై చేయాలి కదా. గా నారాయణమూర్తి ఆయన కూడా అటో ఇటో సినిమాలల్లో ఆయన సింపుల్ మనిషి, ఆయనే ఏదో ఒక అవార్డు అటువంటి వాళ్ళకి అట్లీస్ట్ ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలంగాణ రాకముందు తెలంగాణ సాహిత్యాన్ని అట్లీస్ట్ కొన్ని సినిమాలలో ప్రజెంట్ చేసినటువంటి తననన్నా ఏదైనా స్పెషల్ అవార్డు గది కూడా ఇయ్యలే. అరే ఏంద్రా నాయన మీకు అంటే మీరు మానసికంగా మొత్తం ఆ ఆంధ్ర సినిమా దాంట్లో మొత్తం పడిపోయినరు. కానీ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఈ అవార్డులను మరి వీళ్ళు ఏం తీర్మానాలు చేస్తారో, అందరం కలిసి ఏం తీర్మానం చేస్తారో మాకు ఎరకలే. కానీ ఈ అవార్డులను ఐదర్ మీకు మంచి మనసు ఉన్నది, నేనైతే అనుకోవట్లేదు తీసి పడేసిన. ఎందుకంటే అవతరణ దినోత్సవం నాడే మీరు అగ్లీ పాటలు పెట్టిన తర్వాత, చెత్త పాటలు పెట్టిన తర్వాత మీ లోపల ఏదో మార్పులు వస్తాయి ఇవన్నీ అనుకుని బక్వాస్. కానీ కొట్లాడాలి, మేము మాత్రం జనం లోపల తీసుకుపోతాం. ఈ ప్రాంతం సంబంధించినటువంటి వాళ్లకు మంచి సాహిత్యానికి ఒక రోల్ మోడల్స్ కు అటువంటి వాళ్ళని కనుక మీరు బయటికి తీసుకొచ్చి తొక్కి పెట్టినటువంటి తెలంగాణ సాహితీ చరిత్రను బయటికి తీసుకొచ్చి వాళ్ళకి అవార్డులు ఇస్తే మా బోటోలకు యాక్సెప్టబిలిటీ ఉంటుంది, తెలంగాణ ప్రజలకు యాక్సెప్టబిలిటీ ఉంటుంది. ఇయ్యాలటి కూడా ఇక్కడ అద్భుతమైన పల్లె పదాలతో రాసినటువంటి పాటలతోని తుపాకులు పట్టించినటువంటి చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి పేరు మీద మీరు చిత్తగాళ్లకు అవార్డులు ఇచ్చుడు బంద్ చేయండి. అది వెంటనే వెనుకకు తీసుకోవాలి. తీసుకోకుంటే మాకు మీరు పని చెప్పిన వాళ్ళు అవుతారు. మాకు మీరు పని చెప్పకండి. చెప్తే మీ మాయ ముంతలకెళ్ళి మేము కూడా లెక్క పెట్టాల్సి వస్తుంది. నువ్వు ఏ స్కూల్కి వెళ్ళి వచ్చినావు అనేది, ఏ కాలేజ్కి వెళ్ళి వచ్చినావు అనేది, నువ్వు యాడ నౌకరు చేస్తున్నావు అనేది, ఇవన్నీ కూడా నీ స్కూల్ ఏంది, నీ ట్రైనింగ్ ఏంది, నీ క్లాసెస్ ఏంది, నీ బాలకృష్ణలు ఏంటిది, నీ కథలు ఏంటి, నీ ఎన్టీఆర్ ఏంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మొత్తం బయటికి తీసి చెప్పాల్సిన పరిస్థితి ఉంటది. 200-250 సినిమాలు చేసి అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి ముచ్చట బంద్ చేస్తా. అక్కినేని నాగేశ్వరరావు వీడికి వచ్చి ఆయనే ప్రొడ్యూస్ చేసి పైసలు సంపాదించిన చరిత్ర నీకు ఉంటది, నువ్వు బయట చెప్తావు. కానీ వీళ్ళు చితికిపోయి ప్రజల గురించి, ఆ సినిమాలో పనిచేస్తున్నటువంటి మన తెలంగాణలో గురించి దాన ధర్మాలు చేసిన వాళ్ళది మాత్రం నీకు ఒక్క పేరు కూడా నీకు బయటికి కనీసం ఉచ్చరించే అటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు. అంటే నీ మానసిక స్థితి ఏంటిదో నువ్వు గమనించు. తెలంగాణ ప్రజలు మాత్రం నేను అబ్జర్వ్ చేస్తున్నారు అని మీకు చెప్తూ, పాలకులకు కూడా జాగ్రత్త అని చెప్తూ, ప్రజలు కూడా ఇవన్నీ ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.